జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై. సో అందరికీ జై శ్రీ గణేష. సో రెండవ రోజు మన ఖైరతాబాద్ బడా గణేశునికి ఘనంగా పూజలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు సండే కాబట్టి జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై. అందరికీ జై శ్రీ గణేష. సో మన ఖైరతాబాద్ బడా గణేశునికి రెండవ రోజు ఘనంగా పూజలు అయితే జరుగుతున్నాయి. అండ్ ఈరోజు సండే కాబట్టి చాలా మంది జనాలు అయితే వచ్చినా చూడండి. సో ఎక్కడ చూసినా జనాలే, ఇసకేసే రానుల జనాలు అయితే మన ఖైరతాబాద్ బడా గణేశ్ దగ్గర కనబడుతుంది చాలా మంది చూడండి. సో ఈరోజు సెకండ్ డే అండ్ సండే. సో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు, అంతమంది జనాలు చూడండి. సో నేనైతే షాక్ అయితే ఇంతమంది జనాలను చూసి. సో అందరైతే దేవుణ్ణి మొక్కుతున్నారో లేదో తెలియదు కానీ వచ్చిన వాళ్ళు మాత్రం అందరు ఖచ్చితంగా ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారు. సో దేవుని మొక్కేది తక్కువ అండ్ సెల్ఫీలు ఫోటోలు దిగేది ఎక్కువైతే కనబడుతుంది చూడండి. సో చాలా మంది భక్తులు వాలంటీర్స్ అండ్ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో వీకెండ్ కాబట్టి. సో రెండవ రోజు మన ఖైరతాబాద్ బడా గణేశునికి పూజ అయితే ఘనంగా జరుగుతున్నాయి. అండ్ ఈసారి మన బడా గణేశుడు ఎట్లున్నాడో చెప్పండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో అయితే మన బడా గణేశుడు ఈసారి దర్శనం ఇస్తున్నాడు. సో ఇక్కడ గణేశుడికి రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణము అండ్ లెఫ్ట్ సైడ్ శివపార్వతుల కళ్యాణము అండ్ మన గణేశుని పాదాల దగ్గర రాహు కేతు అండ్ బాలరాముడు అండ్ మూషిక వాహనము. అండ్ 70 సంవత్సరాల చరిత్రలోనే మన బడా గణేశునికి రెడ్ కలర్ ధోతి అనేది కలర్ పెయింటింగ్ చేసినారు. సో రెడ్ కలర్ ధోతిలో మన బడా గణేశుడు ఎట్లున్నాడో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నిన్న మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొదటి పూజలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ వారి చేతిలో మీద మొదటి పూజ స్వామివారు అందుకున్నారు నిన్న. అండ్ నిన్న పోలీస్ బందోబస్తు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండే. జై. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు అన్న గణేశుని దగ్గరికి ఎట్లా రావాలి, సో వే టు ఖైరతాబాద్ బడా గణేశుని ఒక బ్లాగ్ చేయండి అని కూడా అడుగుతున్నారు. అండ్ బైకులు అండ్ కారు ఎక్కడ పార్కింగ్ చేయాలి అండ్ ఏ టైం వస్తే గణేశుని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని చాలామంది నన్ను పర్సనల్గా అడుగుతున్నారు. అండ్ మన వీడియోల కింద కూడా కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఉదయం మన గణేశునికి మార్నింగ్ 6 o'clock దర్శనం అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు మార్నింగ్ 6 నుంచి 10-10:30 లోపు ఈ మధ్యలో వస్తే మీకు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంతమంది రష్ ఉండరు. సో వీకెండ్లో మాత్రం రాకండి. ఈసారి మనకు 2 వీకెండ్లు వచ్చినాయి, సాటర్డే సండే 2 సార్లు ఇప్పుడు అవుతున్నాయి. సో ఆల్రెడీ సాటర్డే అయిపోయింది, ఈరోజు సండే. సో మళ్ళీ నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ సండే కూడా చాలామంది రష్ ఉంటారు. ఈ వీకెండ్లో కాకుండా, సో నెక్స్ట్ వీకెండ్ కాకుండా ఈ మధ్యలో ఎప్పుడన్నా రండి. అండ్ పార్కింగ్ వచ్చేసి మీకు మనకు ఐమాక్స్ పక్కకు, సో పార్కింగ్ వచ్చేసి మనకు ఐమాక్స్ పక్కకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, సో అంబేద్కర్ స్టాచ్యూ పక్కకు మీకు పార్కింగ్ అవుతున్నది అవైలబుల్. సో బైక్ అండ్ కార్ పార్కింగ్ మీరు అక్కడ ఫ్రీ పార్కింగ్ చేయొచ్చు. అక్కడ పార్కింగ్ చేసుకొని మన బడా గణేశుని దర్శనంకి అయితే మీరు రావచ్చు. అండ్ సో నన్ను అడిగితే నేను మెట్రో జర్నీ అనేది చాలా సేఫ్. సో మీరు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరికి వస్తే సో మీరు ఫ్రీగా దర్శనం చేసుకొని మళ్ళీ ఐమాక్స్ రోడ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. సో మళ్ళీ ఐమాక్స్ నుంచి ఖైరతాబాద్ రైల్వే స్టేషన్కి మీరు బై వాక్లో వెళ్ళొచ్చు. అండ్ మీకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నన్ను అడిగితే మీరు మెట్రో రైల్కి రండి. సో ఈజీగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడ చూసినా జనాలు కనబడుతున్నా చూడండి. సో ఇంత రష్ రావడం నిజంగా. అండ్ వచ్చిన భక్తులకు కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేసినారు కమిటీ మెంబర్స్. డ్రింకింగ్ వాటర్ కానీ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. సో ఎవరికైనా ఏమైనా అయినా కానీ స్పాట్లో సో మెడికల్ టీం కూడా అవైలబుల్ ఉన్నది. అండ్ వర్షం వచ్చినా కానీ ఇక్కడ షెడ్స్ ఏర్పాటు చేసి చూడండి, ఇక్కడ ఒక షెడ్ ఉన్నది. అండ్ దర్శనం క్యూ లైన్లో కూడా వాళ్ళు షెడ్లు ఏర్పాటు చేసినారు. సో మనం రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాం దర్శనం క్యూ లైన్ షెడ్లు కూడా. సో ఇక్కడ లకిడికాపూల్ రోడ్ నుంచి కూడా చూసుకోవచ్చు మీరు, లకిడికాపూల్ రైల్వే స్టేషన్ నుంచి. అండ్ ఇక్కడ మన బడా గణేశ్ దగ్గర కంటిన్యూగా క్యూ లైన్ అయితే ఉన్నది. అండ్ ఇక్కడ ఐమాక్స్ అండ్ ఇక్కడ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా మొత్తం జనాలు, ఎక్కడ చూసినా జనాలే, ఇసుకేసని రాళ్ళని జనాలు అయితే కనబడుతున్నారు.
అండ్ చూడండి ఏడ చూసినా సెల్ ఫోన్లే కనబడుతున్నాయి. సో వచ్చిన వాళ్ళు సెల్ఫీలు అయితే గుంజుతున్నారు. భగవంతుని మొక్కేదైతే ఎవ్వరు కనబడతలేరు, నాకైతే ఎవ్వరు గణేషుని మొక్కలేరు. వచ్చిన వాళ్ళు అందరూ దేవుని చూస్తున్నారు, ఫోటోలు గుంజుతున్నారు. ఎవ్వరు మనస్ఫూర్తి ఎవరైతే దర్శనం చేసుకుంటలేదు అసలు. సో ఇక్కడికి వచ్చిన మన స్టోరీలు పెడితే అది గొప్ప కదా. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది మన బడా గణేష్ని దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. చెప్పండి. నేను దయచేసి ముందున్నాడు సార్